నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. దేశంలో నక్సలిజం కథ ముగిసిందా? ఒక్క నక్సలైట్ కూడా లేకుండా దేశాన్ని క్లీన్ చేశామని కేంద్రం చెప్తున్నా ఆ రికార్డుల్లో ఇంకా మిగిలిపోయిన ఆ ఒక్కడెవరు? 3 దశాబ్దాల పాటు భారత అంతర్గత భద్రతను వణికించిన మావోయిస్ట్ అగ్రనేత మాజీ జనరల్ సెక్రటరీ ముప్పాల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి ఎక్కడున్నారు? గడువు ముగిసే నాటికి దేశం నుంచి లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఆపరేషన్ కగార్ ద్వారా బస్తర్ అడవుల నుంచి నక్సలైట్లను తరిమి కొట్టారు. వందలాది మంది లొంగిపోయారు. కానీ దాదాపు 3,60,00,000 రూపాయల రివార్డు ఉన్న మోస్ట్ వాంటెడ్ లీడర్ గణపతి మాత్రం నిఘా సంస్థలకు చిక్కడం లేదు. ఆయన లొంగిపోతున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత? ఆయన అసలు దేశంలోనే ఉన్నారా లేక విదేశాలకు పారిపోయారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. భారతదేశంలో 4 దశాబ్దాల పాటు సాయుధ పోరాటాన్ని నడిపిన సిపిఐ మావోయిస్టు పార్టీ మాజీ అధినేత గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణ్ రావు చుట్టూ ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నడుస్తోంది. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు ఆయుధాలు వదిలి లొంగిపోయారు. ఆ లొంగిపోయిన నేతలు కూడా ఒకే ఒక ప్రతిపాదన పెట్టారు. ప్రభుత్వం గనుక భద్రతకు హామీ ఇస్తే అనారోగ్యంతో ఉన్న అగ్రనేత గణపతిని కూడా లొంగిపోయేలా ఒప్పిస్తాం అని వారు సీఎంకు తెలిపారు. దీంతో పోలీస్ శాఖలో ఆపరేషన్ గణపతి ఊపందుకుంది. ప్రస్తుతం 76 ఏళ్ల వయసున్న గణపతి ఎక్కడ ఉన్నారనే దానిపై నిఘా వర్గాల వద్ద 2 బలమైన వాదనలు ఉన్నాయి. తీవ్రమైన ఆస్తమా, డయాబెటిస్ తో బాధపడుతున్న గణపతి గత 2 ఏళ్లుగా నేపాల్లో రహస్య ప్రాంతంలో చికిత్స పొందుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. కొద్ది రోజుల క్రితమే ఆయనను రహస్యంగా ఢిల్లీకి తరలించి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ రక్షణలోనే ఉంచారనే ప్రచారం కూడా గట్టిగా సాగింది. ఆయన సోదరుడు రామచంద్రరావు కూడా అన్నయ్య వయసు అయిపోయింది, అనారోగ్యంతో ఉన్నావు, సమాజ స్రవంతిలోకి వచ్చాయి అని మీడియా ముఖంగా విజ్ఞప్తి చేయటం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. అయితే పోలీస్ రికార్డుల ప్రకారం మాత్రం గణపతి అజ్ఞాతంలోనే ఉన్నారు. 2018లో అనారోగ్యం కారణంగా ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుండి తప్పుకొని బాధ్యతలను నంబాల కేశవరావు అలియాస్ బసవరాజుకు అప్పగించారు. అప్పటి నుంచి ఆయన యాక్టివ్ మావోయిస్ట్ ఆపరేషన్లలో లేరు. ఎలాంటి డిజిటల్ లేదా ఫోన్ పరికరాలు వాడకపోవడం వల్లే ఆయనను ట్రాక్ చేయడం నిఘా సంస్థలకు సాధ్యం కావటం లేదు. ఆయన ఏదైనా పట్టణ ప్రాంతంలో నకిలీ గుర్తింపు కార్డుతో వైద్యం చేయించుకుంటున్నారా లేక ఫిలిప్పీన్స్ వంటి విదేశాలకు పారిపోయారా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు మావోయిస్టు పార్టీ కూడా గణపతి విషయంలో వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. పార్టీ ఐడియాలజీని డిజైన్ చేసిన గాడ్ ఫాదర్ లొంగిపోతే అది మిగిలిన క్యాడర్ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుందని మావోయిస్టులు భావిస్తున్నారు. అందుకే అటు పార్టీ నుంచి కానీ ఇటు కేంద్ర హోంశాఖ నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రావటం లేదు. కనీసం పౌర హక్కుల నేతలు, మానవ హక్కుల సంఘాలు కూడా ఏమీ మాట్లాడటం లేదు. ఏది ఏమైనప్పటికీ దేశంలో నక్సలిజం చాప్టర్ ముగిసిందని పార్లమెంట్లో ప్రకటించిన తరుణంలో గణపతి లొంగుబాటు లేదా అరెస్ట్ మాత్రమే ఈ సుదీర్ఘ పోరాటానికి అధికారిక ముగింపు పలకగలదని అధికార యంత్రాంగం భావిస్తోంది. జగిత్యాల ప్రాంతంలో ఒక సాధారణ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి పీపుల్స్ వార్ గ్రూప్ స్థాపనలో కీలక పాత్ర పోషించి ఆపై దేశంలోని మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ గా మారిన గణపతి చాప్టర్ ఇప్పుడు క్లోజింగ్ స్టేజ్ కు వచ్చింది. అయితే ఆయన లొంగిపోతారా లేక అజ్ఞాతంలోనే ఉండిపోతారా అనేది తేలాల్సి ఉంది. చివరి నక్సల్ వరకు అంతం చేస్తామనే ప్రభుత్వ ప్రకటన నిజం కావటానికి గణపతి ఒక్కరే అడ్డుగా ఉండటం విశేషం.